హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, వైజాగ్లో ఒక మ్యూజియంకి వెళ్ళాను. తర్వాత వీడియోలో ఉంటుంది అని చెప్పాను కదా. ఇదే అండి విఎంఆర్డిఏ మ్యూజియం. ఇది TU-142 ఫ్లైట్ కూడా ఉందండి ఇందులో. అది యుద్ధ విమానం అంట. దాని గురించి అయితే అసలు పూర్తిగా మనకైతే ఏమీ తెలియదండి. అక్కడికి వెళ్ళి చూసాకే తెలిసాయన్నమాట కొన్ని విషయాలు అయితే. ఆ విమానంలో ఏంటి ఏముంది అనేసి. ఫస్ట్ అయితే ఒక మ్యూజియం ఉంటుంది. అంటే అందులో ఎవరు ఏంటి ఎలా చేశారు అనేది అందరి ఫొటోస్ తోటి సహా అక్కడ రాసి పెట్టేశారనమాట. ఇది ఆ మ్యూజియంలోనే స్టార్టింగ్లో ఉంటుందండి. వైజాగ్ అని రాసి అందులో ఏమేమి ఉన్నాయి, వైజాగ్లో ఎక్కడ ఏమున్నాయి అనేసి ఇట్లా మనకి సీనరీ పెట్టారు. మేమైతే అక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నాం అన్నమాట. దీనికైతే ఈ వీడియోకి వాయిస్ చెప్పడానికి కూడా ఏమీ లేదండి. ఎందుకంటే ఇవి అసలు ఏమీ తెలియదు అనమాట నాకైతే. అక్కడికి వెళ్ళి చూస్తేనే మనకి అర్థమవుతుంది. అది కూడా అర్థం కావడానికి కూడా చాలా టైం పట్టిందనమాట. జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోయాము. అసలు ఏంటి వీళ్ళు ఎవరు ఏం చేశారు అనేది అన్నీ తెలుసుకుంటూ ఉన్నాం అనమాట, అంతే. అది యుద్ధం జరిగినప్పుడు ఎవరెవరు ఏం చేశారు అనేది వాళ్ళని అలా ఉంచారండి మ్యూజియంలో. వాళ్ళ నేమ్స్ రాసేసి ఇలా అందరూ స్టాచ్యూస్ లాగా పెట్టారనమాట. వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది. అసలు నాకైతే అసలు ఏం ఐడియా లేదు. ఇవి చూసి ఓకే అని అప్పుడు తెలుసుకున్నా నేనైతే. ఫ్లైట్లో నుంచి షూట్ చేసి ఎవరిని ఇలా నేమ్స్తో సహా రాసి ఉంచారనమాట. ఇవన్నీ యుద్ధం జరిగినప్పుడు వాడిన వస్తువులు అంటండి. అవన్నీ మ్యూజియంలో పెట్టారు. ఇది ఫ్లైట్ ఇంజిన్ కావచ్చు. కానీ చాలా తెలియని విషయాలు అయితే చాలా తెలిసాయండి మ్యూజియం వల్ల. ఇది మ్యూజియం అంటే ఇవన్నీ యుద్ధంలో ఎలా జరిగాయి, ఎలా యుద్ధం జరిగింది, ఎలా ఫేస్ చేశారు అనేదాన్ని మ్యూజియంలో పెట్టారండి. మొత్తం మనకి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సీనరీస్ లాగా స్టాచ్యూస్ లాగా పెట్టారనమాట. Very good.
ఇది మ్యూజియంలో స్టార్టింగ్లో ఉంటుందండి. ఇప్పుడు మనం చూసిందంతా కూడా. తర్వాత ఫ్లైట్లోకి వెళ్తాము. అంటే ఫ్లైట్ అండ్ యుద్ధ విమానం అనేది ఎలా ఉంటుంది అనేది లోపల ఉందండి. మనం మామూలుగా ఫ్లైట్ అంటే ఎలా ఉంటుంది, ఓన్లీ సీట్సే ఉంటాయి కదా, ఇంకేం కనిపించవు కదా. కానీ ఇది యుద్ధ విమానం అన్నమాట. అసలు ఏముంటాయి, ఎలా ఉంటాయి అనేది మొత్తం ఆ విమానంలో ఉన్నాయి. ఇంకా మ్యూజియంలో నుంచి ఇప్పుడు ఈ ఫ్లైట్లోకి వచ్చామన్నమాట. ఒకటే దారి ఉంటుందండి. ముందు చూసుకుంటూ తర్వాత లోపలికి వెళ్ళాము. TU-142 ఫ్లైట్ అంటండి ఇది. ఎవరికైనా ఈ ఫ్లైట్ గురించి కానీ ఏమన్నా తెలిస్తే కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఫ్లైట్లోకి వెళ్ళాము లోపలికి. అసలు ఫ్లైట్లో అంటే ఎంత సామాను ఇదంతా ఎట్లా ఉందో చెప్పలేదుగా నాకు. నా ముందు చెప్పాలి మరి నువ్వు. ఇదంతా ఫ్లైట్ లోపల. ఇప్పుడు వెళ్ళాం కదా మేము లోపలికి, ఆ ఫ్లైట్ లోపల. పైలట్ల దగ్గర నుంచి ఎవరెవరు ఏం చేశారు ఏంటి అనేది మొత్తం ఉన్నాయన్నమాట. అయిపోయిందండి. ఫ్లైట్లో కూడా చూసేసి బయటకు వచ్చేసాము. అక్కడ లైటింగ్ తోటి కనపడేది సబ్మెరీయం అండి. గాజీ సినిమా చూస్తే ఇది పూర్తిగా అర్థమవుతుంది. ఇది కూడా వైజాగ్లోనే ఆర్కే బీచ్లో ఉంది ఈ సబ్మెరీయం.